హలో నమస్తే, నేను సుధా. మీరు చూస్తున్నారు సుధారాణి హోమ్ కుకింగ్. ఈరోజు క్వినోవా పులిహోర చేస్తున్నాను నేను. క్వినోవాలో ఇది గడ్డి మొక్కకు చెందిన జాతి. అంటే మనం ఇప్పుడు తోటకూర ఉంటుంది కదా, తోటకూరలో విత్తనాలు వస్తాయి కదా, ఆ టైప్లో ఉంటుందన్నమాట ఈ మొక్క. చాలా హై ప్రోటీన్స్, ఫైబరు చాలా ఉంటుంది దీంట్లో. వెయిట్ లాస్ అయితే ఫుల్ వెయిట్ లాస్ అయిపోతాం మనము. తర్వాత షుగర్ ఉండేవాళ్ళు కూడా చాలా కంట్రోల్కి వస్తుంది. చాలా బాగుంటుంది ఈ క్వినోవా. అంటే ఇది ఫస్ట్ అన్నం వండుకోవాలి. అంటే ఇది ఏమి రైస్ కాదు, చిరుధాన్యాల్లో ఒకటి. ఇట్లా ఉంటాయి ఇవి. నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను. బాగా కడిగి ఆ పొట్టంతా ఊడిపోయేంత వరకు కడుక్కోవాలి నీట్గా. ఒక నైట్, ఓవర్ నైట్ అంతా నైట్ పడుకునేటప్పుడు నానబెట్టేసి పడుకున్నామంటే మార్నింగ్ మనము మరి ఇంకొకసారి కడిగేసి అన్నం వండుకోవాలి. ఒక గ్లాస్కి ఒక గ్లాసు నీళ్ళు పోస్తే సరిపోతుంది. ఈ నీళ్ళు నేను వేస్ట్ చేయకుండా చెట్లకు పోస్తాను. నైట్ నానబెట్టిన నీళ్ళు తీసుకొని చెట్లకు పోస్తాను. తర్వాత వేరే వాటర్తో కడిగేసుకొని అన్నం చేసేసి క్వినోవా రైస్తో, కానీ రైస్ కాదు ఇది, నానబెట్టేస్తాను నైట్. ఇప్పుడు తీసి ఒక గిన్నెలోకి తీసుకొని క్వినోవాని అందులో వేసుకొని ఒక గ్లాస్కి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. నేనైతే 1.5 గ్లాస్ వేస్తానులేండి. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, కొద్దిగా వాటర్ ఎక్కువ వేస్తున్నాను. తొందరలో అన్నం వండేసుకున్నాను. ఇప్పుడు బాండ్లు పెట్టి స్టవ్ అంటించి ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, శనగిత్తనాలు, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, కొద్దిగా పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పెట్టుకునేటివి, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకొని బాగా కలిపెట్టినాను. తర్వాత కొద్దిగా నిమ్మకాయ పులుసు పిండేసి కొద్దిగా మిక్సింగ్ చేసుకున్నాను. ఇప్పుడు అన్నం వండుకున్నాం కదా, దీంట్లో క్వినోవా రైస్ని అన్నం వండినాను. తొందరగా అయిపోతుంది అన్నం వండేది కూడా. ఇప్పుడు దీంట్లో వేసి కలిపేస్తున్నాను. ఈ రైస్ దొరికితే మాత్రం వదలకండి, చాలా బాగుంటుంది. మీరు కూడా తినండి. ఇప్పుడు మనము వీటిని బాగా కలిపేసుకొని ఈ మొక్క ఎట్లుంటుంది అంటే తోటకూర మొక్కలాగా ఉంటుంది. తోటకూరలో విత్తనాలు ఎట్లా వస్తాయో ఆ టైప్లో వస్తుంది ఇది విత్తనాలు. ఇంతకుముందు అమెరికాలో అట్లా పండించేవాళ్ళంట, ఇప్పుడు మన ఇండియాలో కూడా పండిస్తున్నారు దీన్ని. ఇప్పుడు మనం వేరే ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. ఇవి తింటా అంటే పంటికి ఏదో పడితే చాలా బాగుంది తినడానికైతే. అంతేనండి, క్వినోవా పులిహోర రెడీ అయిపోయింది. చాలా బాగుంది క్వినోవా పులిహోర. మీరు కూడా టేస్ట్ చేసి ఈ రైస్ ఎట్లా ఉందో నాకు కూడా కామెంట్లో చెప్పండి. ఈరోజు వీడియో ఇదేనండి. మరీ కలుద్దాము.